వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దక్షిణ భారత రాజకీయాలు, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఈ రెండింటి మధ్య ఏదైనా ఒక ప్రధానమైనటువంటి వివాదం ఉంది అంటే కావేరీ జలాల వివాదం. కొన్ని దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్నటువంటి ఈ కావేరీ జలాల వివాదం మరోసారి ఇప్పుడు తీవ్రమైనటువంటి రూపం దాల్చింది. అయితే ఇదిసారి కేవలం కర్ణాటక, తమిళనాడు మధ్యలో ఈ నీటి పంపకాలకు సంబంధించినటువంటి వివాదం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అత్యంత క్లిష్టమైనటువంటి పరీక్షగా మారిపోయింది. ఒకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇంకోవైపు తమిళనాడులో ప్రభుత్వంలో భాగంగా అంటే టీవీకే కూటమి ఏదైతే ఉందో ఆ అధికార కూటమిలో కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉంది. ఇంకా మాట్లాడితే విజయ్కి మొట్టమొదట మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో కావేరీ జలాల పంపిణీ మీద కాంగ్రెస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మరి తమిళనాడు దగ్గరకు వచ్చేసరికి ఇబ్బందికరంగా మారుతోంది. అంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. సో కాంగ్రెస్ని ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ కావేరీ రివర్ రెగ్యులేషన్ కమిటీ తమిళనాడుకి రోజుకి 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి అని చెప్పి సూచించింది. కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకు? వర్షాభావ పరిస్థితుల కారణంగా మా జలాశయాల్లో నీటి నిల్వలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయాల్లో అదనపు నీటిని విడుదల చేయడం, తమిళనాడుకి 3500 క్యూసెక్కులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ప్రాంతీయ భావోద్వేగాలు వాటి మీద ప్రభావం కూడా చూపిస్తున్నాయి. ఏం చేస్తాం, కర్మ కాలిందంతే ఆ టైంకి. ఇక తమిళనాడులో మాత్రం కావేరీ జలాల అంశం చాలా సున్నితమైనటువంటి రాజకీయ అంశంగా మారింది. రైతులకు కేటాయించినటువంటి నీటి వాటాన్ని పూర్తిగా సాధించి తీరాల్సిందే అని విజయ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని సంకేతాలు ఇస్తోంది. ఇంకో పక్కన కర్ణాటక ప్రభుత్వం ఏమో నీటి విడుదల మీద వెనక్కి తగ్గకపోతే ఈ వివాదం రాజకీయంగా ఇంకా ముదిరేటువంటి అవకాశం ఉందనేది అందరూ భావిస్తున్నటువంటి మాట. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ధర్మ సంకటాన్ని ఎదుర్కొంటోంది. కక్కలేక మింగలేక వస్తుంది. కర్ణాటకలోనేమో పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నాం, తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి ఏమో భాగస్వామ్యంగా ఉన్నాం. మరి ఇక్కడ ఈ భాగస్వామ్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయి, పొత్తు రాజకీయాలు, వాటిని దెబ్బతీయకుండా చూసుకోవాలా, లేదంటే కర్ణాటకలో రైతుల మనోభావాలకి అనుగుణంగా వ్యవహరించాలా అనేటువంటి ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ విడుదల చేయమని అడిగేది కాంగ్రెసే, విడుదల చెయ్యము అనేదే కాంగ్రెసే. అలాగే గతంలో కూడా చూసాం మనం, మేకేదాటు ప్రాజెక్టు మీద తమిళనాడు వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలు కూడా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు మరింత పెంచుతున్నాయి. ఇక్కడ ప్రాంతీయ భావోద్వేగాలు బలంగా ఉన్న ఈ వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక రాష్ట్రంలోనే కాదు, తద్వారా మిగతా చోట్లకు కూడా రాజకీయ నష్టం అయితే తప్పదు. మేబీ కర్ణాటకలో ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు, కానీ వచ్చే టైం కల్లా ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంక్షోభాన్ని కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుంది? కావేరీ జలాల వివాదానికి రాజకీయ పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది? రాహుల్ గాంధీ మేకదాటు ప్రాజెక్టుకి సంబంధించి మాట్లాడినప్పుడు కావచ్చు, కావేరీ అంశానికి మాట్లాడినప్పుడు కావచ్చు, పైన ఏదో మాట్లాడడం తప్ప డీప్ లెవెల్లో అరే మన పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ కూడా అధికార భాగస్వామిగా ఉంది, రెండు చోట్ల సమన్వయం చేసి మనం మాట్లాడించాలి అన్నటువంటి ఆలోచన రాహుల్ ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇంత సున్నితమైనటువంటిది, రైతులకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఇంపాక్ట్ ఉన్నటువంటి దాన్ని, తద్వారా ఆ ఇంపాక్ట్ దక్షిణాది మొత్తం అలాగే ఉత్తరాదిన కూడా పడేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అన్నప్పుడు ఎందుకని దాని మీద ఒక సొల్యూషన్ తీసుకోలేకపోతున్నాడు? అందుకే కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టంగా మారింది ప్రస్తుత పరిస్థితి. మరి గట్టెక్కుతారా, గమనంలో కలిసిపోతారా? మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.